మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు రామ్మోహన్ నమిలే గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా నవీన గారు. ఆల్సో సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా నమస్తే. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు ఇంత ట్రెండీ టాపిక్ చూసుకుంటే గోల్డ్ ప్రైస్ అనేది బాగా హైలోనే ఉంది, ఎక్కడ తగ్గేటట్టు కనిపించడం లేదు. మరి 10th చూసుకుంటే అక్షయ తృతీయ వస్తుంది. మరి అక్షయ తృతీయ అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక సెంటిమెంట్, ఆ రోజు ఎంతో కొంత గోల్డ్ అనేది ఖచ్చితంగా కొనాలి అనేది ఒక సెంటిమెంట్ అయితే ఉంది. మరి అది సెంటిమెంటే అంటారా, లేకపోతే బిజినెస్ వాళ్ళు చేసుకునేటువంటి ఒక వాళ్ళ వ్యూహం అంటారా, ఏమైనా ప్లాన్ అంటారా? అంటే ఖచ్చితంగా అక్షయ తృతీయ గోల్డ్ కొనాల్సిందేనా? ఆ రోజుకి గోల్డ్ ప్రైస్ అనేది ఎంత ఉండబోతుంది అంటే మీరేం చెప్తారు సార్, మీ అంచనా ప్రకారం? గుడ్ అమ్మా, మీరు సెంటిమెంట్ అన్న పదం వాడారు. ఎమోషనల్ ఇంకో పదం నేను దానికి చేస్తున్నాను. ఎమోషను, సెంటిమెంటు, బయాసు, ఇది మానవ జీవితంలో వీ కెనాట్ అవాయిడ్ దెమ్. కొద్దో ఎక్కువ అందరికీ ఉంటాయి ఇది. సో ఎమోషన్ ఈజ్ డిఫరెంట్, సెంటిమెంట్ ఈజ్ డిఫరెంట్. అంటే పర్టికులర్ రోజు ఈ పని చేస్తే బాగుంటుంది అనేసి ఇవన్నీ సెంటిమెంటల్స్, మనం శకునాలు అంటాము, ఇవన్నీ సెంటిమెంటల్స్. ఎమోషన్ భావోద్వేగము, ఈ రెండు కూడా కలిసి ఉంటాయి ఒక్కొక్కసారి. అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనాలని నా సెంటిమెంటు. ఒకవేళ మా ఆయన నాకు కొనియకపోతే నేను ఎమోషనల్లీ ఐ గెట్ అప్సెట్. ఐఎమ్ లింకింగ్ దట్ వే. మీరు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం పడిన వినుంటే అబౌట్ అక్షయ తృతీయ అండ్ గోల్డ్, హీ గివ్స్ ఏ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ దట్ అక్షయ తృతీయ ఈజ్ నాట్ ఆ రోజు గోల్డ్ కొనుక్కోవాలి ఎక్కడ లేదు అన్న యాంగిల్లో ఆయన నేను అన్నది నేను సుమారుగా విన్నట్టు. ఐ డోంట్ రెగ్యులర్లీ రీజన్, కానీ నా చెవిలో పడినంత వరకు ఆ పాయింట్ ఉంది. నెంబర్ 2, మానిటైజేషను, కమర్షియలైజేషన్ అనేది రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వాణిజ్యము, వర్తకము. అంటే మనకి దినసరి వస్తువులు, ఎసెన్షియల్ గూడ్స్లో వర్తకం జరుగుతుంటుంది. ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ముందు ఫామ్లో ఉండేది, ఆ తర్వాత ఒక ఫ్యాక్టరీస్లో తయారు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు అంటాము. దానికి మించి కూడా కొన్ని మారుతున్న కాలం దృష్ట్యా, పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మనకి కొన్ని నిత్యావసరం కన్నా అవి కూడా నిత్యావసరంలో అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్, ఓ 2-వీలరో ఏదో లేనిది వీ కెనాట్ గో అవుట్, ఇవన్నీ కూడా వచ్చాయి. నేను లగ్జరీ టచ్ చేయట్లేదు. దెన్ వీ కమ్ టు గోల్డ్. వెరీ పర్టికులర్లీ ప్రెషియస్ మెటల్ అని ఒక కాన్సెప్ట్ ఉందన్న. గోల్డ్ కన్నా కూడా ఒక మెటల్ ఇంకా కాస్ట్లీ వాల్యుబుల్ మెటల్ ఉంది. ఏంటది? డైమండ్, వజ్రాలు. గోల్డ్ దట్ ఈజ్ ఓకే. ప్లాటినాన్ని కొన్ని ప్రయోగశాలలో వీటిలో కొన్ని కాంపోనెంట్స్లో యూస్ చేస్తుంటారు. అది గోల్డ్ అనేది ప్రెషియస్ మెటల్. కొన్ని టాప్ నుంచి మొదలు పెడితే గోల్డ్ తయారు చేసే పద్ధతి కూడా నేను కొన్ని టీవీ సీరియల్స్లో, హిస్టారిక్ టీవీ సీరియల్స్లో ద వేరియస్ వే ఆఫ్ గోల్డ్ మైనింగ్ ఉంది. మైనింగ్లో వచ్చిన గోల్డ్ కాకుండా కూడా కొన్ని పర్వతాల దీంట్లో వచ్చినవి. గోల్డ్ మైనింగ్లో కొన్ని టన్స్ మైనింగ్ చేస్తే 5 గ్రాములో, అంటే రేషో ఎక్కువ ఉంటుంది మైనింగ్. ఇది వచ్చింది అంటే సెంటిమెంటల్ వాల్యూ ఉంది. సెంటిమెంటల్తో వాల్యూతో పాటు సొసైటీకి ఒక రకమైన ప్రొటెక్షన్, ఫినాన్షియల్ ప్రొటెక్షన్ కూడా ఉంది. జనరల్గా లేడీసు గోల్డ్ దే ఆర్ సినానిమస్, అంటే దే గో టు దీంట్లో ఐబిపి, ఇండియో బర్మా పెట్రోలియం కాదు, ఇన్బిల్ట్ ప్రొటెక్షన్ ఉంది. భార్య దగ్గర ఒక 5-6 తులాల గోల్డ్ చైన్ ఉందనుకోండి, మనకేదైనా ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు వన్నీ సేల్ చేయొచ్చు. సేల్ జనరల్గా చేయరు బికాజ్ ఆఫ్ ద సెంటిమెంటల్ వాల్యూ. తాత్కాలిక అవసరాలు నుంచి బయటపడడానికి బ్యాంకులో గోల్డ్ లోన్ ఇస్తారు. అంటే గోల్డ్ లోన్ యొక్క ప్రయోజనాల్లో ఒకటి చెప్తున్నాను. గోల్డ్ రేటు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఇన్ఫ్లేషన్, మైనింగ్ కాస్ట్ పెరుగుతుంది. మైనింగ్ కాస్ట్ పెరిగినప్పుడు ఆ ప్రోడక్ట్ ఏదైతే మైన్ చేస్తున్నారో లేకపోతే ప్రొడ్యూస్ చేస్తున్నారో దాని కాస్ట్ కూడా పెరుగుతుంది. ఆ కాస్ట్ పెరిగినప్పుడు దాన్ని అమ్మే సెల్లింగ్ రేట్ కూడా పెరుగుతుంది. మనం ఎక్కడైనా తీసుకున్నా కూడా ఫ్లక్చువేషను, ఎప్పుడైనా ధరలు తగ్గడము, ఏదైనా ప్రోడక్టు ఇంక్లూడింగ్ గోల్డ్ చూస్తే ఒక తక్కువ నిడివిలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫ్యూ మంత్స్ ఆర్ ఏ ఇయర్ ఆల్సో తగ్గుతుంది. కానీ లాంగ్ రేంజ్ అంటే ఓవర్ 5 years, ఓవర్ 10 years తీసుకుంటే పెరుగుతూనే ఉంటుంది, తగ్గే ప్రసక్తే లేదు. కనుక గోల్డ్ అక్షయ తృతీయ అనే సెంటిమెంట్ పక్కన పెట్టి నేను ఐ గో ఇన్ ఏ డిఫరెంట్ వే. మీరు మనకి నూతన సంవత్సరాది ఇండియన్ సిస్టంలో ఉగాది,
లేదా భార్య బర్త్డే రోజు ఆమెకు ప్రజెంట్ కింద భర్త ఇవ్వచ్చు, లేదా భర్త బర్త్డే రోజు కూడా అగైన్ హీ కెన్ గివ్, ఈరోజు నా బర్త్డే ఐఎమ్ ప్రజెంటింగ్ యూ అనేసి. బెనిఫిట్స్ చూడండి, ఎమోషనల్ బెనిఫిట్ వైఫ్ ఈజ్ హ్యాపీ, ఫినాన్షియల్ బెనిఫిట్ ఆ బంగారము ఒక ఆపత్కాలంలో పనికొస్తుంది, బ్యాంకులో పెట్టి యూ కెన్ టేక్ లోన్. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తానమ్మా, బ్యాంకులో గోల్డ్ లోన్స్ అనేది ఇస్తారు, 2-3 పర్పస్కి ఇస్తారు. ఒరిజినల్గా అగ్రికల్చర్ ఫార్మర్స్కి అగ్రికల్చర్ లోన్స్ ఆన్ గోల్డ్ ఇచ్చేవాళ్ళు, దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, అంటే ప్రొడక్షన్ పర్పస్ కదా, ఎకానమీకి పనికొస్తుంది అనేది తక్కువ. పర్సనల్ పర్పస్కి కూడా గోల్డ్ లోన్ ఇస్తారు సిటీ బ్రాంచెస్లో, అవి దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 3-4% ఎక్కువ ఉంటుంది, అదొక 8-10% అది ఉంటే కనుక ఇది ఒక 12-13% ఉంటుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. ఆఫ్ లైట్ మైక్రో మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ వాటికి కూడా 10-20 లక్షల కూడా బ్యాంకు గోల్డ్ లోన్స్ ఇస్తున్నాయి. అంటే గోల్డ్ ఫ్యామిలీలో ప్రతి ఫ్యామిలీలో కొద్ది గొప్ప గోల్డ్ ఉంటుంది. సో గోల్డ్ వలన ఇటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అక్షతరీత్యా సెంటిమెంట్ కాకుండా అనే పీరియాడిక్ బేసిస్ సంవత్సరంలో ఏదో ఒక రోజు కొంత గోల్డ్ యాడ్ చేసుకుంటూ పోవడం మంచిది. అయితే ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లో ఆల్ ఎగ్స్ ఇన్ ద బాస్కెట్ అని ఇంగ్లీష్లో ఒక సేయింగ్, అన్నీ ఒక దాంట్లో పెట్టకుండా ఉన్న డబ్బులన్నీ గోల్డ్ కొనక్కర్లేదు, అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో అల్టిమేట్గా గోల్డ్ అంటే ఏ ప్రోడక్ట్ అయినా 2 రకాలుగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత వీ కెన్ గెట్ సర్వీసెస్ ఆర్ సేల్స్ బయ్యింగ్ ఆన్లైన్ మోడ్లో కానీ ఆఫ్లైన్ మోడ్లో కానీ. దీనికి టెక్నికల్గా వీసే ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్. ఓవర్ ద కౌంటర్ అంటే షాప్కి వెళ్తాము, అక్కడ ఉంటుంది కొంటాము, మనం సెలెక్ట్ చేసుకునేది. ఆన్లైన్ డిజిటల్ ఓవర్ ద కౌంటర్ కాకుండా వీసే ఎక్స్చేంజ్ ట్రేడెడ్. ఎక్స్చేంజ్ అంటే మనకి పాత రోజుల్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, టెలిఫోన్ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ అంటే మార్పిడి అనేది అర్థం. చేంజ్ ఈజ్ 1 వే, ఎక్స్చేంజ్ ఈజ్ 2 వే. మనకి స్టాక్ ఎక్స్చేంజ్ ఆ కాన్సెప్ట్లో నుంచి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేసి, గోల్డ్ ఈటీఎఫ్ అనేసి, దోస్ థింగ్స్ ఆర్ ఆల్సో దే. ఆర్బీఐ వాళ్ళు గోల్డ్ బాండ్స్, సావరీన్ అంటే గవర్నమెంట్ అనే అర్థము, సావరీన్ గోల్డ్ బాండ్స్, ఈటీఎఫ్ అండ్ ఫిజికల్ పర్చేస్ ఆఫ్ గోల్డ్, ఎనీథింగ్ వీ కెన్ టేక్. అల్టిమేట్గా మనిషి అన్న వాడికి, ఫ్యామిలీ అన్న వాళ్ళకి ఎంతో కొంత గోల్డ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎంత అనేది దే హ్యావ్ టు డిసైడ్ ఫర్ దెమ్సెల్వ్స్. సో ఫైనల్గా మరి May 10th గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది అంటారా, తగ్గుతుంది అంటారా? ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై అని ఒక కాన్సెప్ట్ ఉందమ్మా. మార్కెట్ ప్రోడక్ట్ కాంపిటీషను, డిమాండ్ అండ్ సప్లై. క్రిటికల్ మాస్ అని ఇంకొక పదం ఉంది. కొనేవాళ్ళు ఎక్కువయ్యారు అనుకోండి, అంటే దీనికి రియల్ టైం స్టాటిస్టిక్స్ లేకపోయినా మార్కెట్ ప్లేయర్స్, మార్కెట్లో మనం పార్టిసిపెంట్స్ కూడా కాదు, వీఆర్ జస్ట్ ఏ పర్చేసర్స్ అండ్ కన్జ్యూమర్స్ మట్టుకే, కస్టమర్స్, కన్జ్యూమర్స్, పర్చేసర్స్ అంతే. దట్ వే వీఆర్ ఏ లో ఎండ్ పార్టిసిపెంట్స్ ఇన్ ద మార్కెట్ ప్లేయర్స్ అంటే మార్కెట్నే శాసించగలరు వాళ్ళు. హోల్డింగ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అక్షతృతీయకు గోల్డ్ అందరూ కొనాలి, గోల్డ్ కొంచెం వాళ్ళు షార్టేజ్ తక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. సో ఇదంతా మార్కెట్ మెకానిజం. మనం దాంట్లోకి పోకపోయినా కూడా అక్షతృతీయ రోజు సెంటిమెంట్ని ఎన్కాష్ చేసుకుంటుంది మార్కెట్. అది ఫండమెంటల్లీ వీ షుడ్ క్యాచ్ దట్ పాయింట్. మళ్ళీ అక్షతృతీయలో కొనాలని ఎందుకు? 1 రోజుల ముందు కొనుక్కోండి, 1 రోజుల తర్వాత కొనుక్కోండి. స్లాక్ సీజన్లో అదంతా ఎందుకు? పెళ్ళిళ్ళ సీజన్స్లో గోల్డ్కి కొంచెం డిమాండ్ ఉంటుంది. మనము నాట్ ఓన్లీ గోల్డ్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కూడా పంటల నుంచి వచ్చినప్పుడు రేట్ కొంచెం తక్కువ ఉంటుంది, ఎక్కువ వస్తుంది. అటువంటిప్పుడు మనకు ఒక సీజన్కి 2-3 మంత్స్కి సరిపడా వీ కెన్ బై. అలాగే గోల్డ్ మట్టుకు లాంగర్ పీరియడ్లో నేను ఇందాక చెప్పినట్టు పెరుగుతూనే ఉంటుంది. అక్షతృతీయలు కావాలనుకుంటే, అక్షతృతీయలు కొనుక్కోకపోతే నా మనసుకు ఎమోషనల్గా ఐ కెన్ డిస్టర్బ్ అంటే బై వాట్ ఈస్ దేర్. ఇంకా 10 days ఉంది అక్షతృతీయ, ఇంకా టైం ఉంది కాబట్టి ఈరోజు కొనండి. అంటే టైం దగ్గరకు వచ్చేలా కొద్ది ఇంకా కొంచెం ఎక్కువ ఇదవచ్చు, రష్ కూడా ఉండొచ్చు. గోల్డ్ షాప్లో రష్ ఎక్కువ ఉంటే ఆ క్యూలో నిలబడి మన టైంకి కూడా వాల్యూ ఇవ్వాలి. టైమ్ ఈజ్ మనీ అనేసి మనం చిన్నప్పుడు లెక్కలు చేస్తుంటాము. 10 నిమిషాలు గోల్డ్ రష్లో స్పెండ్ చేసే టైంలో 10 నిమిషాల్లో యూ కెన్ ఎర్న్ సమ్ మనీ. 10 నిమిషాలు అంటే 10 నిమిషాలే కాకపోవచ్చు, మేబీ 10 గంటలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ స్పెక్యులేషన్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. ఐఎమ్ నాట్ స్పెక్యులేటింగ్, బట్ గోల్డ్ ఈజ్ డెఫినెట్లీ ఏ అసెట్, ఏ లిక్విడ్ అసెట్. లిక్విడ్ అసెట్, ఫిక్స్డ్ అసెట్కి తేడా ఉంది. ఇల్లు ఉందనుకోండి, మనకు 2 ఇళ్ళు ఉన్నాయి, అవసరాలు వచ్చేసి ఓ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాము,
అంత ఈజీగా అమ్ముడు పోదు, నెల 2 నెలల్లో పడుతుంది. గోల్డ్ ఇమీడియట్గా తక్షణము యూ కెన్ సెల్ ఇట్. సో గోల్డ్ కాంపోనెంట్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్లో, అసెట్లో ఇన్వెస్ట్ చేసి కొనుక్కుంటే అసెట్ కింద మారుతుంది. గోల్డ్ ఈజ్ అన్ అసెట్, ఈజ్ డెఫినెట్లీ ఏ వెల్కమ్ అసెట్ అమ్మా. సో డిమాండ్ ఉంటే ఖచ్చితంగా ప్రైస్ అనేది పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మా డెఫినెట్గా. లాంగ్ రన్లో అయితే అంటే మనకి ఇమీడియట్గా తెల్లారి పడిపోవచ్చు, కానీ ఆఫ్టర్ 1 month పికప్ అవుతుంది, ఆఫ్టర్ 1 year పికప్ అవుతుంది డెఫినెట్గా. అంటే మన ఆశాభావాలు కూడా ఉండాలి, మనము పెరుగుతూనే ఉంటుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.